యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడిన ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయం లేవగానే ప్రార్థించుకొనుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకొనుట ఎవ్వరు కూడా మానద్దు, మర్చిపోకూడదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానం యెషయా గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనము. తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా లోపల వాటిని మరుగు చేయు జూచు వారికి శ్రమ. తమ ఆలోచనలంట కనపడకుండా వాటిని మరుగు చేయిచు ఉండు వారికి శ్రమ. చాలామంది కూడా నటించే జీవితాలు చాలా ఉంటాయి. పైకి మాత్రం చాలా నటిస్తారు, కానీ అంతరంగంలో ఉన్న పాపం, రహస్యమైన పాపాల చేత నిండుకొని పైకి ఏమీ తెలియనట్టుగానే నిలిచి ఉంటూ ఉంటారు. అందుకే లోపల లోపల చాలామంది మరుగు చేస్తారు, పాపాలు మరుగు చేసి పై పెదలతో దేవుని ఆరాధిస్తారు. అలా ఆరాధించడం వల్ల నష్టం ఎవరికి? మనకే. ఎందుకంటే భౌతిక శరీరంలో దేవుని ఆత్మ మనలో ఉంటూ ఉండగా, భౌతిక శరీరములో ఆయన ఒక ఆత్మను దాల్చుకొని కూడా మనము పరిపూర్ణులు కాకుండా పై పెదవులతో ఆరాధిస్తూ నటిస్తూ ఉంటే ఎంతకాలం నటిస్తారు? చనిపోయే వరకు నటించవచ్చేమో. ఇక చనిపోయినాక నీ స్థితి ఎక్కడికి వెళ్తావు? ఎక్కడుండబోతున్నావు? 2 రాజ్యాలు ఉన్నాయి, నిత్య రాజ్యము, నిత్య నరకము. ఈ రెండిటిలో నువ్వు ఎక్కడికి చేరాలి అనేది నీ యొక్క భౌతిక శరీరంలో దేవుడిచ్చిన ఆత్మ ఉండగా నీ పాపాన్ని తొలగించుకొని పరిపూర్ణంగా మార్చబడితేనే నీవు నిత్య రాజ్యానికి చేర్చబడతావు, లేకపోతే నిత్య నరకమే. అందుకే నిత్య నరకంలో భయంకరంగా యాతన అనుభవిస్తూ కేకలు పెడుతున్నారు. అక్కడ ఉంటున్న ఆ యొక్క ఆత్మలైన వారి మొర ఎలా ఉంది అంటే, కేకలు పెడుతూ మేము పాపం చేశాం, మమ్మల్ని క్షమించు ప్రభు అని అడుగుతున్నారు. వాళ్ళు చేసిన పాపాలు కూడా వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అక్కడ ఒప్పుకోవడం కాదు, భూమి మీద ఉండగా ఒప్పుకొని సరిచేసుకుంటేనే కదా అక్కడికి చేర్చబడేది. నిజంగా ప్రతి మనిషి జీవితంలో పైకి నటించినంత మాత్రాన చనిపోయాక నీ ఆత్మ, నీ నటన ఏ విధంగా నటించావో ఆ నటనైన ప్లేసు నిత్య నరకంలో కాలుతూ ఉంటావు. కాబట్టి లోపల పాపాన్ని దాచిపెట్టుకునే వారికంట శ్రమ ఉంటుందంట. దావీదు పాపం చేశాడు. ఆ చేసిన పాపానికి తను చనిపోయే వరకు కూడా శ్రమ అనుభవిస్తూనే వచ్చాడు. కానీ శ్రమ అనుభవించినా తను మాత్రం పశ్చాత్తాప పడుతూ దేవుని విడిచిపెట్టగా క్షమాపణ కోరుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని రాజ్యం చేర్చబడ్డాడు. మరి నీవు ఎలా ఉంచున్నావు? ఒక్కసారి సరి చేసుకోవాలి. ప్రతి మానవుడు కూడా తనలో ఉన్న పాపాన్ని తొలగించుకొని చేసిన పాపాలు విడిచిపెట్టి పశ్చాత్తాపపడి దేవునిలో నిలిచినప్పుడు, దేవునిలో వెలిగించబడుతూ దేవుని కోసమే ఉన్నప్పుడే నిజంగా నిత్య రాజ్యాన్ని మనము సంపాదించుకుంటాము. లోపల పెట్టుకొని పాపాన్ని నటిస్తే ధనవంతుడిలాగా నిత్య నరకంలోనికి వెళ్ళిపోతుంటాము. కాబట్టి నీకు దేవుడు 2గా ఇస్తున్నాడు, నిత్య నరకమా, నిత్య పరలోకమా. ఇవి నీకే అప్పగిస్తున్నాడు. కాబట్టి సరి చేసుకొని దేవునికి ఇష్టకరంగా జీవించండి. హల్లెలూయా. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దేగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. యేసయ్యా, అద్భుతములు చే దేవుడు, ఆశ్చర్యకార్యములు చే దేవుడు. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి నాయన, ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడిన ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి దినము ఆత్మవేకమైన శక్తి చేత నింపబడుతూ ప్రభా, నీ జ్ఞానము చేత వర్ధిల్లుచు ప్రభా, నీ శక్తి చేత నింపబడుచు ప్రభా, లోపల దాగి ఉంటున్న ప్రతి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతలో నిలుచుటకు నా ప్రభా నీ కృప సహాయము చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.